బెండకాయ ఫ్రై చేయాలంటే ఇలా ముందుగా ఒక బౌల్లోకి నీళ్లు తీసుకునేసి ఉప్పు వేసి ఆ తర్వాత ఆలు ముక్కల్ని దాంట్లో వేసుకోవాలి. వేసాక బెండకాయలను కూడా కట్ చేసి ఇప్పుడు వీటిని సపరేట్గా ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో కొద్దిగా శనగపిండి వేసి కారం కూడా వేసుకునేసి దాన్ని ఇలా బాగా వేగనిచ్చి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మరొక ప్యాన్ పెట్టుకునే స్టవ్ మీద నూనె వేసి బెండకాయ ముక్కలు వేసి ఇలా వేగనిచ్చి ఫ్రై చేసిన వాటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఆ తర్వాత అదే నూనెలో కొద్దిగా ఆవాలు, జీలకర్ర ఇవి రెండు వేసాక దంచిన ధనియాలు, ఆలగడ్డ ముక్కలు వేసుకునేసి కొంచెం వేగనిచ్చి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను దాంట్లో వేసుకునేసి పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసి ఆ తర్వాత పసుపు, కరివేపాకు, సాల్ట్ ఇవన్నీ వేసాక కాస్త ఇలా కలిపి దాంట్లో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త దాన్ని వేగనిచ్చి ఫ్రై చేసిన బెండకాయ ముక్కలను వేసుకునేసి కొద్దిగా ఆ పొడిని కూడా అలా చల్లుకునేసి నిమ్మకాయని పిండుకోవాలి. పిండిన తర్వాత కొంచెం ధనియాల పొడి, గరం మసాలా రెండు వేసేసి కొంచెం బాగా కలిపి వేగనిచ్చి కొత్తిమీర చల్లుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటే